ఏంటి పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది కదా, షాపింగ్కి వెళ్దాం పదండి. 10-20 చీరలు కొనిసుకుంటాను. ఎవరు పిలిచారే? ఎవరు పిల్లలేదండి, సడన్ గా పిలిచారనుకోండి అప్పటికప్పుడు షాపింగ్ చేసుకోలేను కదా, అందుకు. వసే, మా ఫ్రెండ్ వచ్చాడు, వేడివేడిగా కాఫీ తీసురా. ఇంకెవడు, ఆ పొట్టేదో గోవిందే వస్తుంటాడు. ఏంది నిద్రలు అంతగానే పెడతావు? నాకు వచ్చిన కళలో కూడా నువ్వు నన్ను నమ్ముతలేవు, అందుకోసమే ఏడుపచ్చింది. ఒక రొట్టె దేపో. రొట్టె అయిపోయింది. ఎట్లా అయిపోయింది? నిన్న చీర కొనుక్కోవడానికి పైసలు అయిపోయినట్లు. ఏమండి, నేను పాట పాడతాను, మీరు వీడియో తీయండి. నేను వీడియో తీయను గానీ బయటికి వెళ్ళి కూర్చోంటా. బయటికి ఎందుకండి? నువ్వు పాట పాడినప్పుడు నేను ఇంట్లో ఉన్నాను అనుకో, బయట వాళ్ళు నేను కొడుతున్నాను అనుకుంటారు. అవునుగా కర్ర కుక్క కనబడతలేదు, ఈనిందా? ఎందుకు జున్ను బాల్ తాగుతావా? ఈ నెల ఒక రవ్వల నెక్లెస్ తీసుకోరాదు? ఏ తప్పకుండా తీసుకుంటేనే, నీకన్నా ఇవ్వాలి ఎక్కువ. నా గుండెవే నువ్వు. అడిగిన వెంటనే ఒప్పుకుంటావు అనుకోలే. సరే గానీ ఒక్క నెల రోజులు నేను చెప్పినట్టునే. అబ్బో ఏంటిది అది? ఓ పిచ్చిదాన, భయపడకు, నీతోడు మొద్దులు మోపియా. సరే చెప్పు ఏంటిదో. ఎక్కడికి పోతానో, ఎందుకు పోతానో, ఎవరితోడు పోతానో నేనత్తా. ఇంట్లోనే ఉండొచ్చు కదా, మళ్ళీ ఎప్పుడొస్తావు, నా కోసం ఏం తెస్తావు? ఎప్పటికి నువ్వే పోతావు. అక్కడికి పోయినాక ఫోన్ చెయ్యి, ఎవరినైనా వేరేటోళ్ళు పంపించచ్చు కదా. ఈ పని నువ్వు తప్ప ఇంకెవ్వరు చేయరా. ఇంటి బాధ్యత ఏం పట్టించుకోవు. సిటాకు పైనాలకు సిటుక్కన పోతావు. ఒక్క నెల రోజులు ఈ ముచ్చట్లు మాట్లాడకు. నడుముకు వడ్డాలం, నక్లీసు, పాదాలకు పట్టీలు చేయిస్తా. హలో, ఏంది మళ్ళెందుకు ఫోన్ చేసినావు? అంటే అవ్వగారింటికి పోతావు, అంటే అవ్వగారింటికి పోతావు. ఈ దేశం మీద మన ఇద్దరే ఉన్నాం, పెళ్ళమ్మగలం. ఇగో నేను రాను, నువ్వు నాకు ఫోన్ చేయకిగా. పోతే పో, నిన్నెవ్వరు రమ్మంటలేడు. పొయ్యే కంగారులా ఖర్చు పనుకున్న కడ్రా ఎరబట్టుకపోయినావు. నాకున్నది ఒకటే అని తెలుసు కదా, మీ తమ్ముతో. ఏం కూర ఉండేవే? ఏమీ బాగలేదు. మొన్న వండాను కదా, ఆ కూర బాగుందా? మొన్న చాలా బాగుంది. నిన్న చేశాను కదా, ఆ కూర ఎలా ఉంది? నిన్నైతే ఇంకా సూపరు. మొన్న కూర బాగున్నప్పుడు బాగుంది బుజ్జి అనలేదు, నిన్న కూర బాగున్నప్పుడు బాగుంది కన్నా అనలేదు. ఈ రోజు ఏదో కాస్త తేడాగా ఉండేసరికి బాగోలేదని అరుస్తున్నారు. అప్పుడు లేవన్నారు, ఇప్పుడు లేస్తుంది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏదో మంట వీళ్ళ నోర్లు పడిపోవాలి, వీళ్ళ పిల్లలు వేరే వాళ్ళతో లేచిపోవాలి. ఎవరినే అలా తిడుతున్నావు? కాయగూరలు కొనడానికి వెళ్ళినా, కిరాణా సామాన్లకు వెళ్ళినా, ఆఖరికి మెడికల్ స్టోర్కి వెళ్ళినా చెప్పండి ఆంటీ, ఏం కావాలంటీ, ఏమేమంటారా ఆంటీ? ఆంటీ ఆంటీ ఆంటీ, ఈ పదం తప్ప వేరే పదం రావట్లేదు. పెళ్ళైనంత మాత్రాన ఆంటీలు అయిపోతామా? అయినా ఈ మందం కాదు అనవలసింది. ఆంటీ అన్న పదం కనిపెట్టినాడు నా చేతికి దొరికితే బాహుబలిని కట్టప్ప పొడిచినట్టు కసక్కమని పొడిచి అరుంధతి పశుపతికి సమాధి కట్టినట్టు సమాధి కట్టేస్తాను.